హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ భాను రమలాస్. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అందరికీ గుడ్ మార్నింగ్ అనమాట. ఇంక ఇప్పుడే లేచాను నేను కూడా. సో బాబు అయితే ఇంక లేపుతున్నాను ట్యూషన్కి రెడీ చేయడానికి. ఇంకా వాడైతే లేకుండా నేను పడుకుంటానని చెప్పి మళ్ళీ పడుకున్నాడు. ఇంకా మా చిన్నోడు ఇంకా బయట అయితే పడుకున్నాడు, సోఫాలో లేచిపోయి వెళ్ళి అక్కడ పడుకున్నాడు అనమాట ఫ్యాన్ వేసుకుని. సో ఈ లోపైతే నేను ఇంక అవన్నీ తీసేసి ఇంకా సర్దేశాను అనమాట. ఇంకా ఈ బెడ్షీట్లు కూడా సో మడత పెట్టాలి. సో బట్టలు కూడా ఆరేయాలి అనమాట. సో మబ్బుగా ఉందన్నమాట. సో ఫస్ట్గా అయితే ఇంక అలాగే ఉంచేసాను, ఇంకా ఆరపెట్టలేదు అనమాట. ఎందుకంటే వర్షం వస్తే తడిసిపోతాయి అనేసి ఇంకా బకెట్లోనే ఉంచేసాను కంఫర్ట్ వాటర్లో. సో ఇప్పుడైతే లేంగానే పిల్లలకైతే పాలు అయితే పెట్టేస్తాను. ఈ లోపు కాగుతూ ఉంటాయి. ఇంక ఈ లోపు అయితే బట్టలు అయితే ఆరేసి వస్తాను పైన. బయట చూడండి ఇంక చిన్నోడు పడుకున్నాడు. రోహి వెళ్ళు, బ్రష్ చేసా, వెళ్ళు, రెడీ అవ్వా. గిన్నె ఎక్కడ ఉంది? కొంచెం ఏమో టీవీ పెడదాము. టీవీనే కానీ ఇట్లా మళ్ళీ సో పాలైతే పెట్టేశాను పొయ్యి మీద, కాగుతూ ఉంటాయి. లోపైతే వీటి మీద టీ కాసుకునేవి. సో పొయ్యి మీద పక్కన పెట్టాను అనమాట. సో ఈ లోపైతే ఇంకా బట్టలు అయితే ఆరేసి వచ్చేద్దాము. లైనానా దీక్షితు వాళ్ళు ఎవరో మాట్లాడుతున్నారులే. సర్లే నువ్వులే. వాళ్ళు మనకెందుకు అది బ్రష్ పేస్ట్ దగ్గర పెట్టాడు డాడీ. పేస్ట్ పెట్టుకొని వెళ్ళు, ఫాస్ట్గా వెళ్ళు. ఏంటి కొత్త బ్రష్ తీసుకుందాం కానీ రేపు కొత్త బ్రష్ తీసుకుందాం కానీ. సో ఫాస్ట్గా తోమేసి పేస్ట్ పెట్టేసుకుని వెళ్ళి పెట్టుకు ఓపెన్ చేయి. మొత్తం పెట్టుకో, కొంచెం పెట్టుకొని మూత పెట్టేసి. సరే నేను పెడతాలే కానీ. ఎట్లా నేను పెంచుతాయి దపట్ ఎక్కడా నా కాలు మీద పెట్టమ్మా నువ్వు. చాలా సరే వెళ్ళు, ఫస్ట్ కడిగేసి నేను వస్తాను. ఓకే ఫ్రెండ్స్, పైకి వెళ్దాము. పొద్దున్నే వాతావరణం చాలా కూల్గా ఉంది, అసలు చాలా బాగుందన్నమాట. పొద్దున్నే లేకపోతే ఎంత పని అయినా చేసేవచ్చు అసలు.
పొడ మీద అయితే ఇంకా బట్టల బకెట్ అయితే పెట్టేశాను. సో ఇప్పుడైతే ఒక్కొక్కటి అయితే ఇంకా ఆరేయాలన్నమాట. నిన్న ఈవినింగ్ అయితే ఇంక ఈ బట్టలు ఉతికాను అనమాట. కంఫర్ట్లో పెట్టేశాను. నిన్న ఈవినింగ్ అయితే బాగా ముబ్బు పట్టింది అండ్ కంఫర్ట్లో పెట్టేశాను కదా, సో ఏం కాదనమాట. సో కొంతమంది అనుకుంటారు అంతసేపు అయితే బట్టలు నీళ్ళల్లో చీకిపోతాయి, ఈ దారాలు ఊడిపోతాయి అని అనుకుంటారు, కానీ ఏమీ అవ్వదండి. బట్టలు మాత్రం చాలా కంఫర్ట్లో కాకుండా సర్ఫ్లో కూడా నానబెట్టుకోవచ్చు ఎక్కువసేపు. చాలామంది అనుకుంటారు పాడైపోతాయి అని అనుకుంటారు, కానీ బట్టలు అయితే ఏమీ పాడవ్వన్నమాట. ఇంకా కానీ మనకి రిస్క్ ఉండకుండా చక్కగా అయితే బట్టలు మురుకంతా వాటికి ఇంకా వదిలి ఇంకా మురుకంతా వాటర్లో కలిసిపోద్ది అనమాట. సర్ఫ్ వాటర్లో బట్టలకు అనేది మురుకు అనేది ఏమీ ఉండదు. కొంతమంది అప్పటికప్పుడు నానబెట్టుకుని ఒక అరగంట క్రితమే ఇంకా బండకేసి బాధేస్తారనమాట. బండకేసి బాధేస్తే ఇంకా చీకిపోతాయి, మొత్తం దారాలు డ్యామేజ్ అయిపోతాయి అనమాట. క్లాత్ కూడా బాగోదు. సో కొంతమంది అట్లా చేస్తూ ఉంటారు. అట్లయితే శ్రమ ఎక్కువగా ఉంటుంది, నడుము పడిపోతాయి, చేతులు లాగితే బాధేస్తూ ఉంటారనమాట. మనకి కొంచెం హెల్త్ ప్రాబ్లం తప్ప ఏమీ రాదు. అట్లయితే ఇంకా ఈ విధంగా అయితే ఎక్కువసేపు అంటే కొంతమంది నేనైతే ఎక్కువ నైటే నానబెట్టుకుంటాను. ఈ మధ్య నుంచి అయితే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు అయితే నానబెడతాను. సో పొద్దున్నే పనులకి వెళ్ళిపోవాలి ఏం చేస్తారంటే నైట్ పూట నానబెట్టేసుకుంటా ఒక సర్ఫ్ వేసేసి నా బట్టలన్నీ ఒక నీళ్ళలో మునిగేలాగా బట్టలన్నీ నానబెట్టుకుంటే మాత్రం పొద్దున్నకి అసలు ఈజీగా అయితే మురికి వదిలిపోద్దండి. అటో ఒక దెబ్బ ఇటో ఒక దెబ్బ 2 దెబ్బలు వేసుకుంటే సరిపోద్ది అనమాట. ఎందుకంటే మ్యాక్సిమం అప్పటికే ఇంకా మురికి అంతా దిగిపోద్ది. ఇంకా సర్ఫ్ నీళ్ళలో అంత రిస్క్ ఉండదు అనమాట. బాధే పని ఏమీ ఉండదు, సింపుల్గా అయితే అయిపోతుంది. సో 4-5 సార్లు జాడించుకోవాలన్నమాట. ఎక్కువ శాతం 4-5 బకెట్లో జాడించుకోవాలన్నమాట. వాటర్లో జాడించుకుంటే ఇంకా చాలా ఫ్రెష్గా ఉంటాయి. కంఫర్ట్ పెడితే మీ ఇష్టం. ఒకరికి కంఫర్ట్ స్మెల్ ఇష్టం ఉండదు, ఒకరికి అయితే కంఫర్ట్ స్మెల్ ఇష్టం ఉండదు అనమాట. సో నేనైతే డైలీ కంఫర్ట్ పెడతాను బట్టలకైతే. సో ఆ విధంగా అయితే బట్టలు చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అంటే ఎవరిష్టం వాళ్ళదే, ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేసుకుంటారు, నానబెట్టారు కాదన్నా నా ఒపీనియన్ అయితే చెప్తున్నాను అనమాట. సో నేనైతే నిన్న ఈవినింగ్ అయితే ఉతుకుతాను కదా, మార్నింగ్ నానబెట్టుకుని ఈవినింగ్ టైంలో పని చేసుకుంటూ ఉంటాను. సో ఈవినింగ్ చాలా మబ్బుగా ఉందనేసి ఇంకా బట్టలు అయితే ఇంకా ఆరబెట్టలేదు, ఇంకా అట్లాగే ఉంచేసాను. పెట్టినా సరే బట్టలు తడిసిపోతాయి వర్షాలు అనేసి ఇంకా అట్లాగే కంఫర్ట్లో పెట్టేసి ఇంకా మూత పెట్టేసి అలా పెట్టేశాను అనమాట. పొద్దున్నే లేయంగానే ఇంకా టీ పెట్టేసుకొని పిల్లలకి లేయంగానే పిల్లలకు పాలు పెట్టి ఫస్ట్ ఇంకా పైకి వచ్చేసాను. బట్టలు ఇంకా మళ్ళీ మబ్బు పడితే మధ్యాహ్నం మబ్బు పడుతుంది, ఎండేస్తుంది, ఏ టైంలో వర్షం వస్తుందో కూడా తెలియట్లేదు. ఇంక ఈ మధ్యన అయితే ఎండాకాలం వర్షం ఏంటండి బాబు, అసలు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు ఎలా ఉంటుందో కూడా తెలియట్లేదు. అందుకనేసి నేను లేంగానే ముందు బట్టల పని అయితే క్లియర్ చేసుకుంటున్నాను. సో ఇంకా 3 తీగలు ఉన్నాయన్నమాట. ఏ రోజు బట్టల ఆ రోజే నేను క్లియర్ అయితే చేసుకుంటాను. సో నైట్ డ్రెస్సులు మార్నింగ్ స్నానం అంటే నైట్ ఈవినింగ్ స్నానం చేసి మార్నింగ్ లేగానే స్నానం చేసి పిల్లలు ఇంకా మా హస్బెండ్ స్నానం చేసినవి మాత్రం ఎప్పటికప్పుడు ఏ రోజే ఆ రోజే ఒకసారి అయితే అది చేస్తానమాట. ఒక్కొక్క డ్రెస్ అయితే ఉంటుంది. మా వాళ్ళకైతే నైట్ డ్రెస్ ఒకటి, మళ్ళీ డైలీ వేర్ ఒక డ్రెస్ అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే వాళ్ళైతే స్నానాలు చేసి ఇంకా బయటకు వెళ్ళాలి కదా. సో అందుకని ముందు వాళ్ళ పనులు అయితే వాళ్ళ బట్టలు అయితే క్లియర్ చేస్తాను. పని అంతా అయిపోయినాకైతే నేను ఫ్రెష్ అప్ అవుతాను. సో ఈరోజైతే నేను పొద్దున్నే లేవగానే బట్టల పని అయితే పట్టుకున్నాను అనమాట. సో బట్టలు అయితే ఇంకా మబ్బుగానే ఉంది చూసారండి, అక్కడక్కడ మబ్బు అయితే పడుతుంది. సో ఎప్పుడు తడిసిపోతాయి అనేసి బాగా పిండుతున్నాను బట్టలు అయితే. మీరైతే ఒక పని చేసుకోండి, నాకైతే బాగా బాధడం అయితే ఇష్టం ఉండదు అనమాట. సింపుల్గా అయితే మురికైతే వచ్చేస్తుంది, బట్టల మురికి అంతా చెమట మాసిన. ఇంకా పిల్లలు బురదలో ఆడతారు కదా, సో ఆ మట్టి అయితే ఈజీగా అయితే బురద అయితే ఈజీగా వచ్చేస్తుంది. నైట్ అస్తమానం పొద్దున్నే పనికి వెళ్ళే వాళ్ళు మాత్రం పొద్దున్నే వెళ్ళిపోతారు అనమాట. వాళ్ళకి మాత్రం అయితే నైట్ అంతా నానబెట్టుకుంటే మంచిది, బాగా వదులుతాయని నా ఉద్దేశం అనమాట. మీ ఇష్టం, ఎవరిష్టం వచ్చినట్టు ఆటలు చేసుకుంటాను, నేనేం కాదన్న అనమాట. ఎవరిష్టం వచ్చినట్టు ఆటలు చేసుకుంటాను, నేను ఇట్లాగే చేసుకుంటాను. సో ఇంతవరకు అయితే చెప్పాను కదా చేసుకునేదాన్ని నైట్, ఇంక ఇప్పుడే మార్నింగ్ చేసుకుంటున్నాను. ఇందాడ మెట్ల కాడి నుంచి వచ్చేటప్పుడైతే ఇంకా మెట్ల దగ్గర బట్టలు ఉన్నాయి చూసారు కదా, రాత్రి స్నానం చేసినాయి. ఇప్పుడు పిల్లలు అయితే ఇంకా పాలు పెట్టాను కదా, లెగ్స్ ఇంకా బ్రష్లు చేస్తున్నారు. వాళ్ళు కూడా స్నానాలు చేసినవి అయితే ఇంక ఇప్పుడు ఇడుస్తారు కదా, ఇప్పుడు అవి ఇవి ఇప్పుడైతే నానబెట్టేసి ఇంకా ఈవినింగ్ అయితే ఉతుకుతాను. సేమ్ ఇట్లాగా ప్రాసెస్ అలా జరుగుతుంది అనమాట లైన్గా. ఏ రోజు ఆ రోజే చేసుకుంటాను. సో బట్టలు అయితే అయిపోయినాయి, ఇంకా క్లిప్పులు పెట్టాలి కదా. గాలి దుమ్ము అయితే వీధులు గాలి వేస్తున్నాయి, చాలా గాలి దుమ్ము అయితే పడిపోతాయి అనేసి ఇంకా ట్యాంక్ నిండిందంటే
ఆల్రెడీ మోటార్ వేస్తే ట్యాంక్ నిండిపోయి ఇంకా వాటర్ కిందకి అయితే వచ్చేస్తాయి. అండ్ గాలి కూడా వేస్తాం వల్ల కింద అయితే పడిపోతాయి బట్టలు. ఇంకా వాటికైతే బట్టల క్లిప్లు అయితే పెట్టేస్తాను. ఇదే పక్కన అయితే వెనకమాల పక్క అయితే చిన్నపిల్లలు మా బుడ్డోళ్ళు అయితే ఆరేసాను. పిల్లల బట్టలు సపరేట్గా ఆరేస్తాను, సపరేట్గా జాడిస్తారనమాట మొత్తం. ఇప్పుడైతే క్లిప్లు అయితే పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. కింద అయితే పాలైతే పెట్టాను కదా, మా వాళ్ళు అయితే బ్రష్లు చేయడానికి అయితే వెళ్ళారు. వాళ్ళు రెడీ చేసేసి ఇంకా ట్యూషన్ పంపించినాకైతే టీ పెట్టుకోవాలి. వాళ్ళు కంప్లీట్గా వాళ్ళ పని అంతా కంప్లీట్ అయినాకైతే తాయితీగా అయితే టీ పెట్టుకొని తాగుతాను, మీకు అయితే చూపిస్తాను అనమాట. సో బట్టలు పెడుతున్నాను. ఇంకేముంది మార్నింగ్ పని అంటే అన్ని చేయాలంటే చాలా చాలా అంటే చాలా పని ఉంటుంది అనమాట మార్నింగే. సో నేను ఇంటి దగ్గరే కొన్ని ఏం పని కదా కొంచెం మెల్లిమెల్లిగా అయితే చేసుకుంటూ ఉంటాను. ఇంకా పిల్లల్ని పంపించినాకైతే వంట కూడా చేసుకోవాలి. ఆ తర్వాత వంట కూడా నెక్స్ట్ బ్లాగ్లో అయితే చూపిస్తాను వంట ఏం ప్రిపేర్ చేస్తున్నాను అనేది. సో ఎక్కడైతే ఇంకా బట్టల క్లిప్లు పెట్టేస్తే ఇంకా కిందకి వెళ్ళిపోవచ్చు. ఇంకా మా చిన్నవాడు ఇంకా బాగా అలర్ట్ చేస్తున్నారండి. మా చిన్నవాడిని ఇంక ఇప్పుడిప్పుడే పిల్లల్లో కూర్చోడు. ఇంకా స్కూల్లో అయితే జాయిన్ చేద్దాం అనుకుంటున్నాము జూన్లో. సో దానికోసం అయితే కొంచెం అలవాటు పడతాడనేసి ట్యూషన్కి అయితే మార్నింగ్ పంపించేస్తున్నాం అనమాట. 9:30 to 12 దగ్గరికి అలా మన ఇష్టం అండి, ఎంతసేపు ఉంచినా వాళ్ళు చెప్తానే ఉంటారు. సో ఒక పూట చాలా ఎండలు కదా, సో పెందల కాడ అయితే తీసుకొని వచ్చేయాలి. సో వెనక మళ్ళీ అయితే క్లిప్లు కూడా పెట్టేశాను పిల్లలకి. సో ఓకే ఫ్రెండ్స్, కిందకైతే ఇంకా వెళ్ళిపోదాము, వచ్చేసేయండి. మరి వెనక మళ్ళీ పిల్లల బట్టలకైతే ఇంకా క్లిప్లు అట్లేదు, ఇంకా అవి కూడా పెట్టేసినాకైతే సో కిందకైతే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్. ఇంక మొత్తం అయితే బట్టలు అయితే ఆరేస్తాను. సో ఇప్పుడైతే కిందకి వెళ్ళిపోదాము. కింద పిల్లలు అయితే స్నానాలు చేస్తారు. సో ఇప్పుడైతే బట్టలు వేస్తాను. ఇంకా పిల్లలకి బట్టలు వేసి ఇంకా ట్యూషన్కి అయితే రెడీ చేయాలన్నమాట. సో బట్టల పని మాత్రం కంప్లీట్ అయిపోయింది. సో కిందకైతే వెళ్ళిపోదాము. సో పాలు అయితే కాలిపోయినాయి, ఇంకా ఆఫ్ చేస్తానమాట. ఇంక పిల్లలకైతే బట్టలు వేసేసి ఇంకా టీ అయితే పెట్టుకుంటాను ఇంకా తర్వాత. సో పిల్లలకి బట్టలు అయితే తీయాలి సరిపోయి. సో ఇంక పిల్లలకైతే ఇంక వేసేసి ట్యూషన్ పంపించినాకైతే టీ బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. ఇది చూడండి, ఇంకా టీ అయితే పెట్టేశాను. సో ఇంకా పిల్లలు అయితే ఇంకా ట్యూషన్కి అయితే ఇంకా వెళ్ళిపోయారు అనమాట. ఇంకా రెడీ అయ్యి ఇంకా ఇప్పుడే వెళ్ళిపోయారు. ఇంకా వెళ్ళంగానే సో పిల్లలు వెళ్ళంగానే ఇంకా టీ అయితే పెట్టేశాను అనమాట. సో ఇంకా మరుగుతుంది. ఇంకా మరిగినాకైతే గ్లాసులో అయితే పోసేస్తాను. సో మా హస్బెండ్ అయితే ఇంకా దించి రావడానికి అయితే ఇంకా వెళ్ళొచ్చేసి ఇంకా బ్రష్ అయితే చేస్తున్నాడు అనమాట. ఇంకా చిన్న చిన్న పనులు అయితే కూడా ఇంట్లో అయిపోయినాయి మ్యాక్సిమం. సో టీ తాగి సింకులో అయితే ఇంకా రాత్రి తిన్న 4 ప్లేట్లు అయితే ఉన్నాయి. సో సింకులో అయితే ఉన్నాయి, ఇంకా అక్కడైతే చూపించలేదనమాట. ఇంకా అవి అయితే బేసినీళ్ళు అయితే వేసేసి ఇంకా బయట అయితే పెట్టేస్తాను. సో నేనైతే టిఫిన్ అయితే చేసానండి. సో మా వారైతే ఈరోజు బయట తెచ్చాడు టిఫిన్ అయితే. మధ్యాహ్నం నుంచి అయితే పిండి అయితే నానబెట్టాలన్నమాట. అట్ల పిండి అయితే నానబెట్టాలి ఇంకా పొద్దున్నే అనమాట. ఇంక వీరైతే రాత్రి చిన్నోడు కానీ వాటర్ అయితే పెట్టాడు, నైట్ కూడా తాగుతాడని లేసి. రాత్రి ఏం తాగలేదు వాడైతే. సో మధ్యాహ్నం నుంచి అయితే అట్ల పిండి నానబెడతాను. సో టీ అయితే మరిగిపోయిందనమాట. ఇంకా ఎప్పుడైతే గ్లాసులు అయితే పోసేసుకుని తాగేస్తే ఇంకా కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది అనమాట. మార్నింగ్ టైమ్ టీ లేకపోతే అసలు ఏదో రంగా ఉంటుంది అనమాట. కొంచెమైనా పెట్టుకొని తాగుతానమాట డైలీ. గ్లాసులు ఎక్కడ ఓకే టీ అయితే పోసేసుకున్నాం. ఇంకా తాగినాకైతే ఇంకా ఏం పనులన్నీ మీకైతే చూపిస్తానమాట. సో సామానం కూడా సర్దుకోవాలి కింద. ఓకే టీ తాగినాకైతే వస్తాను మళ్ళీ. ఓకే ఫ్రెండ్స్, ఇంక ఇంట్లో చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయి చేసుకొని ఇంకా వంట అయితే చేసుకోవాలన్నమాట. వంట అయితే కొంచెం పచ్చడి అయితే చేస్తాను. ఈరోజు వంకాయ పచ్చడి అయితే చేయబోతున్నాను. సో మార్నింగ్ నుంచి అయితే చిన్న చిన్న పనులు అయితే చేశాను కదా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఓకే బాయ్ బాయ్ మరి.